మనం చాలా సింపుల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ డేటా అనాలిటిక్స్? డేటా అనాలిటిక్స్ అంటే ఏంటి? మీరు స్మాల్ స్టూడెంట్ అయినా, డిగ్రీ స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే టాపిక్ 100% మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్తో. ఓకేనా? డేటా అనాలిటిక్స్లో ఫస్ట్ వాట్ ఈస్ డేటా? డేటా అంటే ఏంటి? లెట్స్ ఇమాజిన్ మీరు ఒక 6th క్లాస్ స్టూడెంట్ అనుకోండి. 6th క్లాస్ స్టూడెంట్కి మీ క్లాస్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారన్నమాట. రవి, సీత, రాహుల్, అను, కిరణ్. వాళ్ళకి సైన్స్లో 80 మార్క్స్ ఒకరికి, 90 మార్క్స్ ఒకరికి, 70 మార్క్స్ ఒకరికి, 85 మార్క్స్ ఒకరికి, 60 మార్క్స్ ఒకరికి వచ్చేమాట. ఈ డేటానే ఇదంతా కలిపి ఉండడాన్ని మనం డేటా అని పిలుస్తాం. మీకు సింపుల్గా చెప్పాలి అంటే డేటా అంటే ఇన్ఫర్మేషన్, మోస్ట్లీ నెంబర్స్, నేమ్స్ ఆర్ డీటెయిల్స్. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ డేటా, హాస్పిటల్ పేషెంట్స్ డేటా, మెడిసిన్స్ డేటా, ఎవ్రీథింగ్. మనం ఒక డేటా కింద రాసుకుంటామో ఫైల్స్లో కానీ ఇందులో స్టోర్ చేసిన ప్రతిదీ డేటా మాట మనకి. మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫ్రూట్స్ బిజినెస్ ఉంది. ఫర్ సపోజ్ మండే ఒక 10 యాపిల్స్ సోల్డ్ అయ్యాయి, ట్యూస్డే ఒక 20 యాపిల్స్ సోల్డ్ అయ్యాయి, వెన్స్డే ఒక 15 యాపిల్స్ సోల్డ్ అయ్యాయి. దీన్ని కూడా మనం డేటా కింద తీసుకుంటాం అన్నమాట. మీకు ఇప్పుడు డేటా అంటే ఏంటో అర్థమైంది కాబట్టి డేటా అనాలిటిక్స్లో వాట్ ఈజ్ అనాలిసిస్? అనాలిసిస్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ ఇమాజిన్ యు ఆర్ ఏ స్టూడెంట్. మీరు స్టూడెంట్ అయినప్పుడు టీచర్ ఏం చేస్తుంది? హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, లోయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, యావరేజ్ మార్క్స్ ఎవరికి ఎంత వచ్చాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ప్రాసెస్నే అనాలిసిస్ అంటారు. సో డేటా ప్లస్ చెకింగ్ ప్లస్ అండర్స్టాండింగ్ ఈక్వల్ టు అనాలిసిస్. డేటాని అనాలిసిస్ చేయడాన్ని అనాలిసిస్ అంటారు. నౌ కంబైన్ చేద్దాం. వాట్ ఈస్ డేటా అనాలిటిక్స్? డేటాని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, నెక్స్ట్ చెక్ చేసి, మీనింగ్ అండర్స్టాండింగ్ చేసి డిసిషన్ తీసుకుంటే అదే డేటా అనాలిటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ షాప్ ఓనర్ ఉన్నాడు. మండే 10 యాపిల్స్ సేల్ అయ్యాయి, ట్యూస్డే 20 సేల్ అయ్యాయి, వెన్స్డే 15 సేల్ అయ్యాయి. సో హీ అండర్స్టాండ్స్ ట్యూస్డే సేల్స్ ఎక్కువ ఉన్నాయి, మేబీ ట్యూస్డే ఆఫర్ పెట్టాలి. దట్ థింకింగ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు డేటా అనాలిటిక్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈజ్ డేటా అనాలిటిక్స్. డేటా అనాలిసిస్ అంటే ఏంటో ఇప్పుడు మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. స్కూల్ లెవెల్లో ఇమాజిన్ యువర్ టీచర్ సేస్ దిస్ మంత్ క్లాస్ పర్ఫార్మెన్స్ తగ్గింది. టీచర్ ఏం చేస్తుంది? అప్పుడు మార్క్స్ లిస్ట్ తీసుకుంటుంది, కంపేర్ చేస్తుంది, వీక్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేస్తుంది, ఎక్స్ట్రా క్లాసెస్ ప్లాన్ చేస్తుంది ఆవిడ. దిస్ ప్రాసెస్ ఈక్వల్ టు డేటా అనాలిటిక్స్. సో సింపుల్ డెఫినేషన్, యూజింగ్ డేటా టు మేక్ స్మార్ట్ డెసిషన్స్. నౌ మీకు ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ అయ్యి ఉంటుంది, ఈ వర్క్ ఎలా చేస్తారు? బై యూజింగ్ టూల్స్. ఏ టూల్స్ యూజ్ చేస్తామంటే ఎక్సెల్ వచ్చేసి మీకు ఒక క్యాలిక్యులేటర్ టైప్ లాంటిది, కాకపోతే బట్ అడ్వాన్స్డ్ అనమాట. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ అంటారు. ఇది ఎందుకంటే బిగ్ డేటా స్టోర్ నుంచి డేటా తీసుకోవడానికి మనం ఈ టూల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ ఏంటంటే మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. పైథాన్ ఇందులో ఎక్కువ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఇవన్నీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ బిఐ. ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే పవర్ బిఐ యూజ్ చేసి గ్రాఫ్స్ అండ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి మనం పవర్ బిఐని యూజ్ చేస్తాం. డేటాని విజువలైజేషన్ చేయడానికి, మనకి ఈజీగా సింపుల్గా మనం డేటాని అనాలిసిస్ చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం పవర్ బిఐని యూజ్ చేస్తాం.
మీరు ఇప్పుడు బిగినర్ కాబట్టి ఎక్సెల్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మీరు ఇప్పుడు వై డేటా అనాలిటిక్స్ అని మీరు ఒక క్వశ్చన్ రైజ్ అయ్యి ఉంటే, టుడే వరల్డ్లో బ్యాంక్స్ యూజ్ చేస్తున్నాయి, హాస్పిటల్స్ యూజ్ చేస్తున్నాయి, క్రికెట్ టీమ్స్ కూడా యూజ్ చేస్తున్నాయి, యూట్యూబ్ కూడా యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తాం. యూట్యూబ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఈ వీడియో స్కిప్ చేస్తున్నారు, ఇవన్నీ ఎలా తెలుసుకుంటాం? బేస్డ్ ఆన్ దట్ రికమెండేషన్స్ చేంజ్ చేస్తుంది. అది కూడా డేటా అనాలిటిక్సే. ఇది కూడా డేటా అనాలిటిక్స్లో ఒక పార్ట్ మాట. లెట్స్ డిస్కస్ అబౌట్ రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ ఫర్ డేటా అనలిస్ట్. వెరీ సింపుల్ ఫర్ బిగినర్స్. మీరు డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే స్టెప్ 1 ఎక్సెల్ నేర్చుకోండి. స్టెప్ 2 ఎస్క్యూఎల్ బేసిక్స్. ఎస్క్యూఎల్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ డేటా అనలిస్ట్. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేటప్పటికి మీకు పైథాన్ బేసిక్స్ నేర్చుకోవాలి. స్టెప్ 4 వచ్చేటప్పటికి స్మాల్ ప్రాజెక్ట్స్ చేయండి. లైక్ పవర్ బిఐ యూజ్ చేసి డేటా విజువలైజ్ చేయడం, గ్రాఫ్స్, ఈ చార్ట్స్ అవన్నీ యూజ్ చేసి మీరు నీట్గా అవన్నీ చేయడం. డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే 4 to 5 monthsలో స్ట్రాంగ్ బేస్ వస్తుంది మీకు కన్ఫామ్గా. మీరు డిగ్రీ స్టూడెంట్ అయినా ఫ్రెషర్ అయినా డేటా అనాలిటిక్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే పాసిబులే. ఇంపార్టెంట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలి. మీరు మ్యాక్సిమం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి నేర్చుకున్న దానికన్నా. స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే, చిన్న చిన్నగా మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్ క్లియర్లీ కామెంట్ ఎస్ ఐ అండర్స్టూడ్. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సెల్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.